బీజేపీ జాతీయ నేత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ వంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీ నేతల్లో అలజడి మొదలైంది. ఆ పార్టీ టికెట్ ఆశావహుల్లో ఆందోళన కనిపిస్తోంది. టీడీపీతో పొత్తు కుదురుతుందా, కుదిరితే తమ పరిస్థితి ఏంటనే దానిపై అప్పుడే చర్చ మొదలైంది. ప్రస్తుతానికి తెలుగుదేశం జనసేన పార్టీల పొత్తుతో ఉమ్మడి కార్యాచరణతో దూసుకుపోతున్నాయి. పొత్తులోకి బీజేపీ రావడం దాదాపుగా ఖరారైంది. టీడీపీ జనసేనతో కలిసి పోరుకు సిద్ధమవుతుందా? బీజేపీ నేతల్లో అయోమయం ఎందుకు కనిపిస్తోంది? బీజేపీ నేతల్లో ఆందోళన మొదలయ్యింది. టీడీపీతో పొత్తు ఖాయమైన నేపథ్యంలో బీజేపీ టికెట్టు ఆశావహుల్లో టెన్షన్ కనిపిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు పొత్తుపై బీజేపీ అధిష్టానంతో ఢిల్లీలో చర్చించారు. కూటమిలోకి బీజేపీ రావడం ఖాయమైన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బీజేపీ పోటీ చేసే అవకాశం కోల్పోతోంది. కేవలం కొన్ని స్థానాలకే పరిమితమై రాష్ట్ర వ్యాప్తంగా జనసేన టీడీపీకి మద్దతివ్వాల్సి ఉంటుంది. దీంతో బీజేపీ నేతలు ఒకంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఆ పార్టీలోని ఒక వర్గం మాత్రమే టీడీపీతో పొత్తు కోరుకుంటున్నట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. నిన్నటి వరకు ఆ పార్టీ కడప జిల్లాలో అయోమయంగా ఉండేది. ఆ పార్టీ నేతలు ఒంటరిగా అడుగులు వెయ్యలేక దిక్కులు చూస్తూ గడుపుతున్నారు. అధిష్టానం ఎటువంటి సంకేతాలు ఇస్తుందో, ఏ మార్గం చూపుతుందోనని ఎదురు చూడడం మినహా జిల్లా నేతలు చేస్తున్నది శూన్యం. ఓవైపు టీడీపీ, జనసేన పార్టీలు పొత్తులు పెట్టుకుని ఉమ్మడి కార్యాచరణతో దూసుకుపోతున్నాయి. వైఎస్ షర్మిల చేరికతో జిల్లా కాంగ్రెస్ పార్టీలోనూ కాస్త కదలిక వచ్చింది. కమ్యూనిస్టులు సైతం కార్మిక సంఘాలతో కలిసి కదం తొక్కుతున్నారు. కానీ బీజేపీ మాత్రం అడుగులు ముందుకు వెయ్యలేకపోయింది. జిల్లాలో రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, మాజీ మంత్రి ఆది నారాయణరెడ్డితో పాటు సింగారెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షులు శశిభూషణ్ రెడ్డి, కడప నగరంలో బాలకృష్ణ యాదవ్ వంటి నేతలు పార్టీలో కొనసాగుతున్నారు. అయినా ఎందుకో జిల్లాలో పార్టీ నిస్తేజంగా కనిపిస్తోంది. కొంతమంది నేతలు మీడియా సమావేశంలోనూ ఉనికి చాటుకుంటూ ఉంటే మిగిలిన నేతలు పత్తా లేకుండా పోయారు. రాష్ట్ర నాయకులు జిల్లాల పర్యటన సందర్భంలోనే జిల్లా నేతలు ప్రత్యక్షమవుతుంటారు. జాతీయ స్థాయిలో ప్రధాని మోదీ మేనియాతో బీజేపీ వెలిగిపోతుంటే కడప జిల్లాలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ప్రజా సమస్యలపై ఆ పార్టీ పోరాడేందుకు ఎందుకో వెనుకడుగు వేస్తోంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సైతం జిల్లా నేతలకు స్పష్టమైన మార్గనిర్దేశం చేశారు. రానున్న ఎన్నికలకు సిద్ధం కావాలని, పార్టీని పటిష్టం చేయాలని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఆ మేరకు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం సైతం పార్టీ అధిష్టానం రూపొందించింది. కానీ నేతలు దీని గురించి పెద్దగా పట్టించుకున్నట్లుగా లేదు. అయితే సాధారణ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఈ ఎన్నికలకు ఆ పార్టీ నాయకులు ఏ మేరకు సిద్ధంగా ఉన్నారో అర్థం కావడం లేదు. రాష్ట్ర స్థాయిలో బీజేపీ ఇప్పటి వరకు ఏ పార్టీతోనూ పొత్తుకు సిద్ధంగా లేదని మొదట సంకేతాలిచ్చినా జనసేన టీడీపీ కూటమిలోకి బీజేపీ రాక దాదాపు ఖాయమయ్యింది. టీడీపీ అధినేత బాబు ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. బీజేపీ అగ్రనేతలతో రాజకీయ అంశాలపై చర్చించారు. పొత్తైతే ఖాయమయ్యింది. సీట్ల దగ్గరే తర్జన భర్జన జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. పొత్తు ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలని బీజేపీలోని టీడీపీ అనుకూల నేతలు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే నేతలు అడుగులు వేస్తున్నారు. బీజేపీ పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న పలువురు నేతలు మాత్రం టీడీపీతో పొత్తును అంగీకరించలేకపోతున్నారు. పొత్తు ద్వారా టీడీపీ లాభపడుతుంది తప్ప బీజేపీకి ఎటువంటి ఉపయోగముండదని వారు ఖరాఖండిగా స్పష్టం చేస్తున్నారు. ఒంటరిగా పోటీ చేస్తేనే పార్టీ బలపడుతుందని, అలా కాకుండా పొత్తుతో బీజేపీ బలపడదని వారు చెబుతున్నారు. అయితే టీడీపీకి అనుకూలంగా ఉన్న నేతలు మాత్రం పోటీకి విముఖత చూపుతున్నారు. బీజేపీ పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిక ఉండదని, తద్వారా వైసీపీకి లబ్ధి పొందుతుందని మరీ భావిస్తున్నారు. వాస్తవానికి గత ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పరిశీలిస్తే 2019 ఎన్నికల్లో జిల్లాలోని కడప, కమలాపురం, ప్రొద్దుటూరు, మైదకూరు, పద్వేల్, జమ్మలమడుగు, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గాలకు బీజేపీ అభ్యర్థులు ఒంటరిగానే పోటీ చేశారు. కడపలో కె. శ్రీనివాసులు రెడ్డికి 0.74%తో 1230 ఓట్లు సాధించారు. కమలాపురంలో పాలెం సురేష్ రెడ్డికి 0.63%తో 1005 ఓట్లు సాధించారు. ప్రొద్దుటూరులో కొవ్వూరు బాలచంద్రారెడ్డి 1.21%తో 2210 ఓట్లు,
మైలకూరులో బీపీ వెంకట ప్రతాప్ రెడ్డి 0.58%తో 986 ఓట్లు, పద్వేల్లో టి జయరాములు 0.47%తో 735 ఓట్లు సాధించారు. అదేవిధంగా జమ్మలమడుగులో ఆర్ రామకృష్ణ 0.26%తో 536 ఓట్లు, పులివెందులలో పెడబల్లి సుష్మా 0.70%తో 1260 ఓట్లు సాధించారు. బీజేపీ అభ్యర్థులు ఈ ఓట్లు సాధించడం ద్వారా ప్రధాన పార్టీలకు కొంత ఇబ్బందిగానే మారింది. అయితే 2019 తర్వాత కడప జిల్లాలో బీజేపీ బాగా పుంజుకుంది. టీడీపీ నుంచి చేరికలు భారీగా జరిగాయి. పలువురు ముఖ్య నేతలు బీజేపీ కండువా కప్పుకున్నారు. దీంతో జిల్లాలో బీజేపీకి మంచి ఊపొచ్చింది. అధిష్టానం కూడా జిల్లా నేతలకు ప్రాధాన్యత ఇచ్చింది. ఫలితంగా జిల్లాలో పార్టీ బలపడుతుందని బీజేపీ కార్యకర్తలు సంతోషపడ్డారు. కానీ నేటి వరకు పార్టీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా మారింది. అడుగు ముందుకు పడడం లేదు. ముఖ్య నేతలందరికీ అధిష్టానం అనుకూలంగా ఉన్నా జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు ఏమాత్రం ప్రయత్నించడం లేదని పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి కనిపిస్తోంది. రాష్ట్ర నాయకులు జిల్లాలో పర్యటించిన సందర్భంలో మాత్రమే ఆర్భాటం చేయడం, ఆ తర్వాత పత్తా లేకుండా పోవడం జిల్లా ముఖ్య నేతలకు అలవాటుగా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీకి తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందా లేదా అన్నది ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. టీడీపీ అధినేత మాత్రం బీజేపీ అగ్రనేతలతో సంప్రదింపులు చేస్తున్నారు. ఇది ఓ కొలిక్కి వచ్చి పొత్తు అధికారిక ప్రకటన బయటికొస్తే సీట్ల సర్దుబాటు తప్పదు. దీంతో టికెట్టు ఆశిస్తున్న బీజేపీ నేతలకు తీవ్ర నిరాశ మిగులుతుంది. అందువల్ల ప్రస్తుత పరిణామాలను బీజేపీలోని మెజార్టీ నాయకులు వ్యతిరేకిస్తుండగా టీడీపీ అనుకూల నాయకులు మాత్రం పొత్తును కోరుకుంటున్నారు. ఏదేమైనా మరో 2-3 రోజుల్లో పొత్తు అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.